అందరికీ నమస్కారం. నా పేరు మోక్షజ్ఞేష్ రెడ్డి. నేను 2వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు మేక్ మై బేబీ జీనియస్. 10వ తరగతి పుస్తకంలోని 4వ పాఠం ఉపన్యాస కళ చదువుతున్నాను. ఉపన్యాస కళ రచయిత వాసిరెడ్డి సీతాదేవి గారు. చదవండి, ఆలోచించి చెప్పండి. మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంతా సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది. ఋగ్వేదం మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణ్ అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగం పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వాళ్ళనికే ఈ కళ కలతల మలకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు. నేను 10వ తరగతి పుస్తకంలోని కఠినమైన పదాలను 4 స్టెప్ మెథడ్తో చెప్పబోతున్నాను. స్టెప్ 1 ఉన్నట్లు చెప్పాలి, రాయాలి శక్తి. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి శక్తి. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. షాక్ ప్లస్ టీ శక్తి. స్టెప్ 4 అలా రాస్తాము, చెప్పాలి, రాయాలి. కాకి గుడిస్తే కీకి తాగుతిస్తే శక్తి. స్టెప్ 1 ఉన్నట్లు చెప్పాలి, రాయాలి. గొప్పది. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. గొప్పది. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. గొప్ ప్లస్ 10 గొప్పది. స్టెప్ 4 అలా రాస్తాము, చెప్పాలి, రాయాలి. గాకి ఒత్తు మిస్తే గో, పాకి తలకటిస్తే పాకి పావుతిస్తే దాకి గుడిస్తే గొప్పది. స్టెప్ 1 ఉన్నట్లు చెప్పాలి, రాయాలి. మెప్పించ. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. మెప్పించ. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. మెప్పు ప్లస్ పించ మెప్పించ. స్టెప్ 4 ఎలా రాస్తాము, చెప్పాలి, రాయాలి. మే పాకి గుడిస్తే పీకి పావుతిస్తే పీకి సుధా పెడితే చాకి తలకట్టిస్తే మెప్పించ. స్టెప్ 1 నోట్లు చెప్పాలి, రాయాలి. మాట్లాడటం. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. మాట్లాడటం. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. మాట ప్లస్ లాడటం మాట్లాడటం. స్టెప్ 4 ఎలా రాస్తాము, చెప్పాలి, రాయాలి. మాకి దీర్ఘం ఇస్తే టాకి దీర్ఘం ఇస్తే టాకి లావుతిస్తే టాకి సున్నా పెడితే మాట్లాడటం. స్టెప్ 1 ఇంట్లో చెప్పాలి, రాయాలి. ఋగ్వేదం. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. ఋగ్వేదం. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. ఋగ్ ప్లస్ వేగం ఋగ్వేదం. స్టెప్ 4 ఎలా రాస్తాం, చెప్పాలి, రాయాలి. గాకి దీర్ఘం ఇస్తే గేకి వావతిస్తే దాక్షుణ పెట్టేద్దాం. ఋగ్వేదం.